హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేంద్ర. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేయడం జరిగింది. మల్లారెడ్డి దిష్టిబొమ్మ కూడా దహనం చేయడం జరిగింది. అసలు మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి కారణాలు ఏంటి? దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేయడం, వాళ్ళను అధిక ఫీజులు వసూలు చేయడం, వాళ్ళ దగ్గర నుండి హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, అసలు ఏంటి మల్లారెడ్డి అక్కడ కాలేజీలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి? మనం జనరల్గా చూసుకున్నట్లయితే అసలు ప్రభుత్వాలు ఈ యూనివర్సిటీలకు పర్మిషన్స్ ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్యగా మనం భావించవచ్చు. అవును. దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థి లోకం నుంచి నిరసన కూడా వ్యక్తం అవడం జరిగింది. అవును. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతిస్తున్నారని చెప్పి విద్యార్థులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఉస్మానియా లాంటి మంచి యూనివర్సిటీ ఉంది. ఉస్మానియాలో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా, పెద్ద పెద్ద సైంటిస్టులుగా మంచి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వరంగల్ యూనివర్సిటీ ఉండడం జరిగింది. ప్రభుత్వం నిర్వహించే యూనివర్సిటీలు, యూజీసీ కింద పనిచేసే యూనివర్సిటీలు కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నాయి. నిరుపేదలు, పేదలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కూడా అలా చదువుకొని గొప్ప వాళ్ళుగా ఆయన అంశాన్ని మనం చూడొచ్చు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలకు ద్వారాలు తెరవడం జరిగింది. అందులో ఒకటి మల్లారెడ్డి యూనివర్సిటీ. మల్లారెడ్డి అసలు ప్రైవేటు యూనివర్సిటీలు మొదట్లో మనం చూసుకుంటే విద్యను ప్రైవేటీకరించడమే పెద్ద తప్పు. యాక్చువల్గా విద్య, వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. వారండింటిని మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. మనం చూసుకున్నట్లయితే చాలా మంది రాజకీయ నాయకులు, విద్యా సంస్థల అధినేతలు రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు మల్లారెడ్డి కానీ, పల్లారాజేశ్వరరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా విద్యా సంస్థలు నడిపించున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం జరిగింది. వాళ్ళ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఘోరాలు, విద్యార్థుల పట్ల ప్రవేశిస్తున్న తీరు, ఫీజులకు సంబంధించి ఎవరూ ప్రశ్నించలేని స్థితి మనకు కనిపిస్తుంది. ఈ స్థితిలో మనం చూసుకుంటే మల్లారెడ్డి యూనివర్సిటీ కాదు, మిగతా అన్ని యూనివర్సిటీల్లో వాళ్ళ ఫీజు ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనేది లెక్కలేని చాలా మంది విద్యార్థులు మాకు అక్కడ చేరిన తర్వాత మాకు ఫ్యూచర్లో ఇబ్బందులు అవుతాయి, సర్టిఫికెట్స్ ఇవ్వరు, మధ్యలో ఆపేసినట్టయితే మరో కాలేజీలో వచ్చి ఇలాంటి రకరకాల భయాలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి మన మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేయడానికి మనం ఒకసారి గమనించినట్టయితే, ప్రస్తుత పరిస్థితిని గమనించినట్టయితే డిటెన్షన్ సిస్టమ్కి సంబంధించి వాళ్ళను ఫెయిల్ చేయడం జరిగింది. కొన్ని మార్కులు ఈ యూనివర్సిటీలలో ఏంటంటే పరీక్ష రాయడం ద్వారా కొన్ని మార్కులు, ప్రొఫెసర్ల చేతిలో కొన్ని మార్కులు ఉన్న సందర్భంలో విద్యార్థులకు బెదిరింపుకు సంబంధించినది బయటికి రాదు. జనరల్గా ఏంటంటే ఉస్మానియా ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు వాళ్ళు కొంతవరకు బయటకు వచ్చి చెప్పుకోగలుగుతారు. కానీ ఏదైతే ప్రైవేటు యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి మాట్లాడే హక్కులు ఉన్నాయి, వాళ్ళని మాట్లాడనివ్వరు. ఒకవేళ మాట్లాడినట్లయితే మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని బెదిరిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్రికల్చర్ సంబంధించిన ఆ విద్యార్థులు బయటికి రావడం అనేది, ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు, మీరు పాస్ అయినట్టయితే మళ్ళీ మీకు ఫీజు కట్టండి, మళ్ళీ మీరు పాస్ అయితే ఫీజు కట్టడం అనేది, ఎగ్జామ్ ఫెయిల్ అయితే దానికి ఫీజు కడతారు, సప్లిమెంటరీ లాగుంటారు, రాసుకుంటారు, నెక్స్ట్ సెమిస్టర్ కు మామూలుగా వెళ్ళిపోతుంటారు. అందులో 6 సబ్జెక్టులో 3 పాస్ అయితే మిగతా 3 మళ్ళీ రాసుకునే అవకాశం ఉంటుంది. అది సింపుల్ లాజిక్. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యవస్థనే అది. అలాంటిది మీరు డబ్బులు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటారు ఎవరైనా. ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీలు, ఇప్పుడు ప్రభుత్వం కూడా కాదు, జనరల్ గా అయితే ఒకే కామన్ ఎగ్జామ్ ఉన్నట్టయితే యూనివర్సిటీ వైజ్ గా యూజీసీ నిర్ణయించిన వాటి ప్రకారం మిగతా ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే యూనివర్సిటీలు పనిచేస్తుంటాయి. వీళ్ళ సొంత యూనివర్సిటీ కాబట్టి వీళ్ళు నిర్ణయించిన ఫీజుల ప్రకారమే అది నడుస్తూ ఉంటుంది. ఆ ఫీజులు కూడా డిస్ప్లే చేయరు. ఇలాంటి సందర్భంగా మరింత వాళ్ళను లాగడానికి, మరింత దోపిడీ చేయడానికి, మరింత డబ్బులు లాగడానికి చేస్తున్న ప్రయత్నంలో ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రైవేటు విద్యా యూనివర్సిటీలకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ ప్రైవేటు యూనివర్సిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే యూనివర్సిటీలు అయితే దానికి ఒక ఫీజు ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది. ఆ విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళ స్కాలర్షిప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు నీకు ప్రైవేట్ యూనివర్సిటీలో చేరినట్టయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, పైగా లక్షలు ఫీజులు లాగుతూ ఉంటారు, మళ్ళీ పాస్ చేయమని చెప్పి మళ్ళీ ఒత్తిడి తెస్తుంటారు. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ మంది అమ్మాయిలు చేరుతుంటారు. మనం చూసినట్టయితే అమ్మాయిల ఆవేదన చూసినట్టయితే మమ్మల్ని ఫెయిల్ చేస్తున్నారు అకారణంగా చెప్తున్న సందర్భంలో
ఇక వాళ్ళకు ఇక దిక్కులేని స్థితిలో వాళ్ళు అంటే ఒకసారి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా గలం విప్పారు, వాళ్ళకు వ్యతిరేకంగా అంటే మల్లారెడ్డి యూనివర్సిటీలో మల్లారెడ్డి పైనే అంటే మల్లారెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం, అంటే అక్కడ ధర్నా చేయడం, మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు గారు ఎంటర్ అవ్వడం, ఏ విధంగా చూసుకుంటారు? అంటే ఈ రాజకీయంగా ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి మనం చూసినట్టయితే గతంలో కూడా కొన్ని అక్రమ కట్టడాలు కూల్చడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది ప్రభుత్వం. ఆ సందర్భంగా విద్యార్థులు ఆ కళాశాలలకు యూనివర్సిటీకి అండగా నిలబడడం జరిగింది. ఈ రోజు ఎదురు తిరుగుతున్నారంటే నువ్వు వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నావో అర్థం అవుతుంటుంది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనా దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. అందులో ఆ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రత్యర్థి ఎవరంటే మైనంపల్లి హనుమంతరావు, మల్లారెడ్డికి ప్రత్యర్థి. ఖచ్చితంగా కూడా ఒకటేమో విద్యార్థులను ఆదుకోవడానికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఎవరో ఒకరు వాళ్ళ తరఫున ఉండాలి. రాజకీయ నాయకులు కాకపోయినా విద్యార్థి నాయకులు ఒక అంశాన్ని బయటకు వచ్చినప్పుడు వాళ్ళ వెంట ఎవరైనా లేకపోతే వాళ్ళ మీద కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎందుకు బయటికి వచ్చారు, ఎందుకు బయట చెప్పారు, మా కాలేజీకి సంబంధించిన అంశాన్ని బయటకు ఎందుకు చెప్పారు, బయట పెట్టారని చెప్పి వాళ్ళు పాస్ కాకుండా కూడా చేసే యాజమాన్యం వారి మీద అనిశ్చిత ధోరణి ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంగా ఎవరో ఒకరి వాళ్ళకు మద్దతు కావాల్సి ఉంటుంది. గతంలో అయితే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఇలాంటి సందర్భంలో విద్యార్థి సంఘాలు ఏబీపీ కానీ, పీడిఎస్ కానీ, ఎస్ఎఫ్ఐ ఇలాంటి సందర్భంగా వెళ్ళి పెద్ద ఎత్తున కాలేజీ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే సందర్భాలు మనం చూశాం. కానీ విద్యార్థి సంఘాలు ఎంటర్ కాకముందే అక్కడ ప్రత్యర్థిగా ఉన్న మైనంపల్లిని మాత్రం ఎంటర్ అవ్వడం జరిగింది. మీకు అండగా నిలబడతామని చెప్పడం అతను రాజకీయ కోణంతో రాజకీయాల కోసమే చేస్తున్నప్పటికీ కనీసం విద్యార్థులకు ఎవరో ఒకరు భరోసా ఇవ్వాలి. ఎందుకంటే తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండడానికి. ఇప్పటికే వాళ్ళు చాలా మంది ఫెయిల్ చేయడం జరిగింది, మళ్ళీ ఫీజులు అడుగుతున్నారు. ఇలాంటి సందర్భంగా కొంతైనా ఆ యూనివర్సిటీ యాజమాన్యం కొంతైనా వాళ్ళకు ఒకసారి పేపర్ బయటకు వచ్చిందంటే మీడియా దృష్టికి వచ్చినట్టయితే వాళ్ళు అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు విద్యార్థులు బయటకు వచ్చారనే ఒక ఎక్స్ప్లెనేషన్. మైనంపల్లి హనుమంతరావుకు భయపడో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భయపడో కనీసం విద్యార్థుల పట్ల న్యాయంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇది రాజకీయం అనేది ఖచ్చితంగా కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఖచ్చితంగా కూడా దాన్ని ఇష్యూ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మనం ఆ రాజకీయ కోణం కంటే కూడా అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ఇది కట్ చేసేయండి. అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా ఇందులో మా ఫుడ్ కరెక్ట్గా లేదు, ఇందులో మాకు పురుగులు వస్తున్నాయని కూడా విద్యార్థులు లాస్ట్ టైం 1 month బ్యాక్ కూడా ధర్నా చేసారు, మళ్ళీ ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నారు. దీన్ని కూడా ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా నువ్వు ఫీజులు అంత డిమాండ్గా వసూలు చేస్తున్నప్పుడు వాళ్ళకు బాధ్యతగా నీకు అక్కడ ఎందుకుంటారు? వాళ్ళకు ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నారంటే వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంటుంది. అవును, వాళ్ళు ఒకసారి సరే ఎప్పుడో పొరపాటున ఏదైనా జరిగినప్పుడు సరే కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో కూడా జరుగుతుంటాయి. అలాంటి సందర్భంగా విద్యార్థులు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అవునా మీకు ఆ విధంగా జరిగిందా, ఏదో వంట వాళ్ళ లోపమో లేకపోతే అక్కడ ఉంటే కేర్ టేకర్ లోపమో ఇలాంటి లోపాలు ఉంటే వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి విద్యార్థులు వాళ్ళ ఫీజులు చెల్లిస్తున్నారు, వాళ్ళకి మనం సరైన ఆహారం ఇవ్వాలి, సరైన ఫుడ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు యాజమాన్యం దాన్ని కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు కరెక్షన్ చేసుకోకుండా ఇంకా ఇలానే ఉంటుందని చెప్పి మాట్లాడి రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళు ఇవాళ బయటికి వచ్చి వాళ్ళ కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన నిర్లక్ష్యాన్ని బయటపెట్టేది. దానివల్ల కాలేజీ యాజమాన్యం సాధించింది వాళ్ళ మనుషులు వాళ్ళ విద్యార్థులు వాళ్ళు బయటకు వచ్చి గెలవిపినప్పుడు లోపలిగా అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఎవరైనా నువ్వు మామూలుగా కూడా అన్నం పెట్టే విషయంలో ఫుడ్ విషయంలో ఖచ్చితంగా కూడా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వాళ్ళు ఇంకోటి నీకు ఫ్రీ ఫుడ్ ఇవ్వట్లేదు. మనం ఫ్రీ ఫుడ్ ఇస్తేనే 5 రూపాయల భోజనం ఇస్తేనే మనం బాగుందా లేదా అని చెప్పి మనం బేరీజ్ వేస్తుంటాం. అలాంటిది వీళ్ళు వేలకు లక్షలకు కాలేజ్ ఫీజుతో పాటు ఫుడ్ కూడా బయట నీకు ఫుడ్ కంటే కూడా అక్కడ నీకు ఇంకెక్కువ క్యాంటీన్ ఫీజు ఉంటుంది, ఫుడ్ కి సంబంధించిన ఫీజు ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎంత నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి. ఈ రోజు మనం చూసినట్టయితే గురుకులాల్లో కూడా మంచి ఫుడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మైనారిటీ గురుకులాలు కానీ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన గురుకులాలకు సంబంధించిన అంశాన్ని మంచి ఫుడ్, ఆరోగ్యమైన ఫుడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, పౌష్టికాహారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఫ్రీ ఫుడ్ ఫ్రీగా ప్రభుత్వం ఇలాంటివి మనం ప్రభుత్వ పాఠశాలలో చూసినట్టయితే వాళ్ళకు మధ్యాహ్న భోజన పథకం ఉంది, వాళ్ళకు ఎగ్గు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ పథకాలు ప్రవేశపెడుతున్న సందర్భంలో వాళ్ళతోని డబ్బులు కట్టించుకొని ఫీ తీసుకొని
ఫీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వకపోతే వాళ్ళు ఈరోజు బయటకు వచ్చారు. దానివల్ల ఎవరికి నష్టం జరిగింది? రేపు ఎవరైనా మల్లారెడ్డి యూనివర్సిటీలో చేరాలనుకున్న వాళ్ళకి ఇది ఒక భయం కలుగుతుంది. నీ యూనివర్సిటీకి సంబంధించి నువ్వే తప్పులను బయట పెట్టుకున్నట్టయితే రేపు ఎవరైనా కాలేజీలో మళ్ళీ చేరాలనుకుంటే విద్యార్థులు భయపడతారు, తల్లిదండ్రులు భయపడతారు. మల్లారెడ్డి కాలేజీలో చేరినట్టయితే వాళ్ళు ఫెయిల్ చేస్తారు, బెదిరిస్తారు, ఫుడ్ సరిగా ఇవ్వరు, మా పిల్లలకు ముందు ముందు ఇబ్బందులు ఎదురవుతారు. దానివల్ల యాజమాన్యం బయటకు వచ్చి విద్యార్థులు బయటకు వచ్చే పరిస్థితి తీసుకురావద్దు. అసలు ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి యూనివర్సిటీని ప్రైవేటీకరణ చేయడమే పెద్ద తప్పు. ఆల్రెడీ మొదట్లో ప్రైమరీ స్కూళ్లను ప్రైవేటీకరించడం జరిగింది 10th వరకు. దాని తర్వాత ఇంటర్ ప్రైవేట్ కాలేజీలు మంజూరు చేయడం జరిగింది. దాని ద్వారా చైతన్య నారాయణ బయటకు రావడం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు యూనివర్సిటీలను కూడా ప్రైవేటీకరణ చేసి దాదాపు విద్యా వ్యవస్థను మొత్తం కూడా ప్రైవేటీకరించడం ద్వారా మనం చూస్తున్నాం. ప్రెజర్ పెట్టడం వల్ల నారాయణ చైతన్య లాంటి కాలేజీలో విద్యార్థులు సూసైడ్ చేసుకున్న సందర్భాన్ని కూడా మనం చూస్తాడు. వాళ్ళ కాలేజీలో కావాల్సింది మార్కులు కావాలి. ఆ మార్కులు పిల్లల కోసం కాదు, వాళ్ళ కాలేజీని హైప్ చేసుకోవడానికి, మా కాలేజీలో ఇంతమందికి ఫస్ట్ ర్యాంకులు వస్తాయని చెప్పుకోవడానికి ఈ పిల్లలతోటి ప్రెజర్ పెట్టించిన సందర్భంలో చాలా మంది సూసైడ్ లెటర్ రాసుకొని మాకు ప్రెజర్ తట్టుకోలేక మేము సూసైడ్ చేసుకుంటున్నాం అని చెప్పిన సందర్భాన్ని గుర్తుపెట్టు. అదే ప్రభుత్వ కాలేజీలో ఎవరైనా చనిపోయిన సందర్భాలు మనకు కనిపిస్తాయా? వాళ్ళు నువ్వు ఎంత చదువుకుంటే అంత చదువుకో, నీకు వచ్చినంత వస్తుంది అనుకుంటారు వాళ్ళు. అట్లా కూడా రిజల్ట్ బాగానే ఉంటాయి. నీకు ఇంత ఫోర్స్ చేయకపోయినా, ఇంత ప్రెజర్ పెట్టకపోయినా ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి మార్కులే వస్తాయి, మంచి విద్యార్థులే తయారవుతుంటారు, పెద్ద పెద్ద హయ్యర్ స్టడీస్ కూడా వెళ్తుంటారు. ఈ ప్రెజర్ పెట్టి వాళ్ళకు ఇబ్బందులు పెడుతున్న సందర్భంగా ఇక్కడ మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన కూడా ఆ ప్రెజరు ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళు బయటకు వచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా, హైకోర్టు చాలా సందర్భాల్లో సూచన చేయడం కూడా జరిగింది. ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉండాలి కాలేజీలకు. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజ్ స్ట్రక్చర్ ఉంది, ప్రైమరీ సెక్షన్ ఫీజ్ స్ట్రక్చర్ లేదు. ఒక స్కూల్లో ₹1,00,000 ఉంటే ఇంకో స్కూల్లో 2 లక్షలు ఉంటుంది, ఇంకో స్కూల్లో 5 లక్షలు ఉంటుంది. అసలు ఒక ఎల్కేజీ చదివించాలంటేనే ఇవాళ రేపు ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. నీకు దీనికంటే ఎంబీబీఎస్ నీకు దానికి ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉంది. ప్రభుత్వ కాలేజీలో ఏ గ్రేడ్ ఇది, బి గ్రేడ్ ఇది, ఎన్ఆర్ఐలకు ఇస్తారు ఒకటి ఉంది. అది ఎక్కువనా తక్కువనా సెకండరీ, బట్ ఒక ఫీజ్ స్ట్రక్చర్ ఉంది. నీకు ఏ ప్రైవేట్ స్కూల్లో ఇప్పటివరకు కూడా ఒక ఫీజ్ స్ట్రక్చర్ లేదు, ఏ స్కూల్ ఎంత అనేది. అలాంటిది యూనివర్సిటీలో అసలు ఫీజ్ స్ట్రక్చర్ ఉండదు. వాళ్ళ సొంత యూనివర్సిటీ, సొంత యాజమాన్యం, వాళ్ళు ఏం చెప్తే అదే విధంగా. కాబట్టి కనీసం ఇవన్నీ కూడా ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీలను ఒకవేళ అనుమతించినా అవి యూజీసీ కింద పనిచేసేటట్టుగా ఉండాలి, యూజీసీ నిర్ణయం తీసుకునేటట్టు ఉండాలి. దానిపైన నియంత్రణ కూడా యూజీసీ ఉండేటట్టు ఉంటేనే ఇలాంటివి బయటికి రాకుండా ఉంటాయి, ఇలాంటి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది మనం చెప్పవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.